హలో పీపుల్, మా భోగి డే అయితే ఇలా 4:30కి లేచి భోగి మంటతో స్టార్ట్ అయింది. మా తేజాన్స్కి అయితే ఇదే ఫస్ట్ భోగి. భోగి మంట చుట్టూ సరదాగా ఇలా డ్యాన్స్ వేసాం అందరం. మళ్ళీ ఇలా ఎప్పుడు కలుస్తామో ఏమో, ఇలా సంక్రాంతి వచ్చినప్పుడే కదా పల్లెటూరు గుర్తొస్తుంది. మా తేజాన్స్ ఇలా మంచిగా నిద్రపోతున్నాడు. సో ఇంకా మేము ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసి, ఇంకా భోగి అన్న సంక్రాంతి అన్న ముగ్గు కన్ఫామ్ కదా. సో మా వదిన అండ్ పిల్లలు అందరూ ఇలా ముగ్గు వేస్తున్నారు. ఊరంతా ముగ్గులతో మెరిసిపోతుంది అంతే. ఇంకా ఫాస్ట్గా టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పిండి వంటలు చేద్దామని. అత్త వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు ఒకే ఊరు అనమాట. సో ఏ అకేషన్ అయినా సరే 2 ఇల్లులు తిరుగుతూ ఉంటాను. ఈసారి అయితే పిండి వంటలు చేయడంలో అన్నయ్య కూడా జాయిన్ అయ్యాడు. సో నేను, అమ్మ, అన్నయ్య మేము ముగ్గురమే పిండి వంటలు చేసాం. ఫస్ట్ చెక్కలు స్టార్ట్ చేసాం. చెక్కలు అయితే చాలా బాగా హెల్ప్ చేశాడనమాట. ఇలా ఎండలో చెక్కలు కంప్లీట్ చేసేసి ఇంక మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం లంచ్కి పప్పు, పచ్చడి ఇలా అందరం కూర్చొని హ్యాపీగా తిన్నాం. మళ్ళీ ఇలా ఎప్పుడుకో కదా, సో అందరం ఇలా వచ్చినప్పుడల్లా తింటాము. ఇంకా తేజాంశ్ బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. తేజాంశ్ ఆడుకుంటున్నప్పుడే భోగిపళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. అందుకే మా వదిన చెరుకు గల్లు కట్ చేస్తుంది. తేజాంశ్ ఏమో వాళ్ళ పెద్దత్తతో మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా నేను రెండో వదిన మంచిగా ఇలా భోగిపళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఒకవేళ భోగిపళ్ళు ఎలా చేయాలో మీకు తెలియకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ కొద్దిగా రేగిపండ్లు, అలాగే రూపాయి కాయిన్స్, నెక్స్ట్ చెరుగ్గడ ముక్కలు, అలానే పూలు ఇలా వేసుకొని మంచిగా పక్కన పెట్టుకోండి. ఫైనల్లీ భోగిపళ్ళు రెడీ. నెక్స్ట్ ఇక వీళ్ళు కూడా వాళ్ళ పాపకి భోగిపళ్ళు పోస్తున్నారని పిలవడానికి వచ్చారు. తను యాక్చువల్లీ తేజాన్స్కి అక్క అవుతుంది. భోగిపళ్ళు వేసాక అక్షంతలు కూడా వేయాలి. సో అందుకని ఒక 5 గుప్పెలు బియ్యం తీసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నువ్వుల నూనె వేసి పూలు కూడా కలిపేసి ఇలా అక్షంతలు చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే తేజాన్స్ని స్నానం చేయడానికి ఒక పెద్ద టబ్లో వాటర్ పోసి అందులో కొద్దిగా గులాబీ రేకులు వేసి అందులో కూడా హాట్ వాటర్ వేసాము. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, జలుబు చేయకుండా ఉండాలని. తేజాన్స్ని ఇలా వాటర్లో పెట్టగానే ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట భయంగా. బట్ నెక్స్ట్ అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు. బట్ మేము ఎక్కువసేపు ఉంచలేదు, జలుబు చేస్తుందేమో అని చెప్పేసి బయటికి తీసేసి బాత్ చేయించాము. బట్ తనైతే ఎంత బాగా ఆడుకుంటున్నాడో ఆ వాటర్లో. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇక తేజాన్స్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి ఫస్ట్ దేవుడికి వేస్తున్నాం భోగిపళ్ళు. కృష్ణుడికి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామికి కానీ ఇంట్లో ఉన్న ఏదో ఒక దేవుడికి భోగిపళ్ళు పోయాలంట. సో నెక్స్ట్ ఇక ఫస్ట్ కన్నతల్లి నేను పోయాలి. సో అందుకని చెప్పేసి మా వదిన్ని కూర్చోబెట్టి తేజాన్స్ని పట్టుకోమని చెప్పాను. ఫస్ట్ అయితే ఇలా బొట్టు పెట్టి ఆ తర్వాత గుప్పెన్ నిండా భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు క్లాక్ వైజ్లో, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో టర్న్ చేసి తేజాన్స్ మీద పోయాలి. సో ఇవి దిష్టి కోసం కాబట్టి అలా దిష్టి తీసినట్టు అంట. అండ్ ఈ పళ్ళు ఎవరు తొక్కకూడదు. పర్టికులర్లీ నీట్గా మేము భోగిపళ్ళు పోసాక ఆ పళ్ళన్నీ నీట్గా చేత్తో ఊడ్చేసి పక్కన పెట్టామన్నమాట. తేజాన్స్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది, కానీ మేము భోగిపళ్ళు పోయాల్సిందే అని చెప్పేసి తేజాన్స్ని పిలుస్తూ చీరప్ చేస్తూ భోగిపళ్ళు పోసాము. ఇది ఒక ఫన్నీ అండ్ హ్యాపీ మూమెంట్ పిల్లలతో. జస్ట్ అలా మేము ఇంట్లో వాళ్ళతో మాత్రమే చేసుకున్నాము. హ్యాపీగా బాగుంటుందని చెప్పేసి ఇక అందరం 1 by 1 పోసాము. అమ్మ, వదినలు అందరూ 1 by 1 పోసేసారనమాట. ఇలా భోగిపల్లి ఫంక్షన్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఇక వేరే పాప దగ్గరికి కూడా వెళ్ళాము. తనకు కూడా మంచిగా బొట్టు పెట్టేసి అలానే భోగిపళ్ళు తీసి వచ్చాము. ఇది ఒక మంచి హ్యాపీ మూమెంట్ కదా పిల్లలతో. ఎక్కువ మందిని పిలవకపోయినా జస్ట్ ఫ్యామిలీ వాళ్ళతో ఇలా చేస్తే ఒక మెమరీ లాగా అలా ఉండిపోతుంది. నాకైతే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తర్వాత చూసుకోవడానికి మంచిగా ఉంటాయి. ఇక ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలందరూ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళందరం కొద్దిసేపు టీవీ చూసేసి నెక్స్ట్ ఇక అరిసెలు చేయడానికి రెడీ అయిపోయామన్నమాట. అంతే కదా, సంక్రాంతి అంటే పిండి వంటలు.
మా వదినలు నేను అందరం కూర్చొని ఫైనల్లీ ఇలా అరిసెలు అయితే కంప్లీట్ చేసాం. అరిసెలు కంప్లీట్ అయ్యేలోపు 11 అయింది. సో భోగి వీడియో పెట్టడానికి టైం లేదు, తినేసి మంచిగా పడుకున్నాను. ఫైనల్లీ ఈ భోగి అయితే ఈ ఇయర్ ఇలా అందరితో మంచిగా ఫన్నీగా హ్యాపీగా కంప్లీట్ అయిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.